విద్యలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. పుదుచ్చేరి వేదికగా జరిగిన ఖేలో ఇండియా ఎన్టీపీసీ సౌత్ జోన్ ఓపెన్ ఆర్చరీ టోర్నమెంట్లో పతకాల పంట పండించారు. ఫిబ్రవరి 27 నుండి మార్చి 1వ తేదీ వరకు జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. ముఖ్యంగా పురుషుల విభాగంలో మనవాళ్లు ఏమాత్రం తగ్గలేదు. విజయవాడకు చెందిన బత్తుల రవితేజ కాంపౌండ్ ఇండివిడ్యువల్ విభాగంలో అత్యంత ప్రతిభను ప్రదర్శించి ప్రత్యర్థులను చిత్తు చేసి రచిత పథకాన్ని ముద్దాడారు. 15,000 రూపాయల నగదు పురస్కారాన్ని అందుకున్నారు. మరోవైపు కాంస్య పథకం కోసం జరిగిన పోరాటంలో ఏపీకి చెందిన కె భరత్ కుమార్ 4వ స్థానంలో నిలిచారు. ఇక మహిళల కాంపౌండ్ విభాగంలో విజయవాడ చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ ఆణిముత్యం కెఎస్ లేహ్యారెడ్డి అద్భుత ప్రదర్శనతో రజిత పథకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ టోర్నమెంట్లో విజయాన్ని అందుకున్న క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ, కార్యదర్శి బివి రమణ, కోచ్ నవీన్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు గడ్డపై పుట్టిన ఈ ఆర్చర్లు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని మనం కూడా కోరుకుందాం. Nightingale Award from President of India to give away the certificate medal. भैया के भैया रवि भैया